హలో అందరికీ హౌస్ లో నామినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎవరిని నామినేట్ చేశారు, ఫైనల్ నామినేషన్ లిస్ట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ అనేది నాకు చాలా పెద్ద సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీరు లైక్ చేసి వీడియోని చూడండి. ఇంకా విషయానికి వస్తే నామినేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ అందరూ కింద ఉంటారనమాట. పైన ఒక బాల్ అయితే పడుతుంది. ఈ వైల్డ్ కార్డ్స్ లో ఎవరో ఒకరు ఆ బాల్ తీసుకొని హౌస్ మేట్స్ లో ఒకరికి ఇవ్వాలన్నమాట. సో ఆ బాల్ ఎవరికి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరిని నామినేట్ చేస్తారు. ఈ ఇద్దరిలో ఒకరిని మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే బాల్ ఇచ్చారో వాళ్ళిద్దరిలో ఒకరిని నామినేషన్ లిస్ట్ కి పైకి తీసుకొస్తారనమాట. సో ఇప్పుడు నేను చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుద్ది. ఫస్ట్ బాల్ ఎవరికి దొరికిందంటే నిఖిల్ నాయర్కి అయితే దొరికింది కదా. నిఖిల్ నాయర్ తిన్నగా తీసుకెళ్లి తనుజాకి అయితే బాల్ ఇస్తాడు. అప్పుడు తనుజ ఏం చేస్తుందంటే ఇద్దరిని నామినేట్ చేస్తుంది. వాళ్ళిద్దరు ఎవరంటే సుమన్ అండ్ రాము. సుమన్ అండ్ రాములో మళ్ళీ నిఖిల్ నాయర్ ఒకరిని అయితే నామినేట్ చేయాలి. డైరెక్ట్ నామినేషన్ ఉంటుంది అనమాట. సో సుమన్ అండ్ రాములో నిఖిల్ అయితే సుమన్ అయితే నామినేట్ చేస్తాడు. సెకండ్ బాల్ ఎవరికి దొరికిందంటే రమ్య మోక్ష తిన్నగా తీసుకెళ్లి రాముకి అయితే ఇచ్చింది. రాము నామినేట్ చేసిన ఇద్దరు సభ్యులు ఎవరంటే రీతు అండ్ డెమోన్. వీళ్ళిద్దరిలో మళ్ళీ రమ్య మోక్ష ఎవరిని చూజ్ చేసుకుందంటే డెమోన్ పవన్ అయితే చూజ్ చేసుకుంది. అదేవిధంగా థర్డ్ బాల్ గౌరవ్ గుప్తాకు దొరికింది. గౌరవ్ గుప్తా ఏం చేశాడంటే తిన్నగా తీసుకెళ్లి బాల్ సంజనాకి ఇచ్చాడు. సంజన అయితే భరణి అండ్ రాముని అయితే చూజ్ చేసుకుంది. సో భరణి అండ్ రాములో గౌరవ్ గుప్తా సెలెక్ట్ చేసుకుంది ఎవరంటే భరణి. సో భరణి నామినేషన్ లోకి వచ్చారు. మళ్ళీ బాల్ గౌరవ్ గుప్తాకే దొరికింది. ఈసారి ఏం చేశాడంటే గౌరవ్ గుప్తా తీసుకెళ్లి సుమన్కి అయితే ఇచ్చాడు. సుమన్ ఏమో తనుజ అండ్ సంజనాకు నామినేట్ చేస్తే వీళ్ళిద్దరిలో తనుజ గౌరవ్ గుప్తా నామినేట్ చేశాడు అనమాట. ఈ విధంగా తనుజ అయితే నామినేషన్ లోకి వచ్చింది. మళ్ళీ ఫిఫ్త్ బాల్ ఎవరికి దొరికిందంటే దువ్వాల మాధురి గారికి అయితే దొరికింది. మాధురి తిన్నగా తీసుకెళ్లి రీతుకి ఇచ్చింది. రీతు అయితే భరణి అండ్ దివ్యాన్ని నామినేట్ చేస్తే వీళ్ళిద్దరిలో దివ్యాన్ని అయితే మాధురి గారు చూజ్ చేసుకున్నారు. ఈ విధంగా దివ్య నామినేషన్ లోకి వచ్చింది అనమాట. సో ఫైనల్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నది ఎవరు అంటే సుమన్, డెమోన్ పవన్, భరణి, తనుజ, దివ్య వీళ్ళైతే నామినేట్ అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చి నామినేట్ చేశారనమాట. అంటే ఎవరో ఒకరిని నామినేట్ చేయాలి హౌస్ మేట్స్ లో. సో పవన్ కళ్యాణ్ స్పెషల్ పవర్ వాళ్ళు నామినేట్ చేసింది ఎవరంటే రాము రాథోడ్. సో ఈ విధంగా ఫైనల్ నామినేషన్ లిస్ట్ ఏంటంటే సుమన్, డెమోన్ పవన్, భరణి, తనుజ, దివ్య అండ్ రాము రాథోడ్. సో వీళ్ళైతే ఉన్నారు. ఈ వీక్ ఎవరు మీకు ఓట్ చేస్తున్నారు, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు వీడియోలు మనవే వస్తాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.